హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ పంకిన్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా చెల్లికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్కి వెళ్తున్నాము అని. అండ్ నేను కూడా ఫస్ట్ టైం హైదరాబాద్ చూస్తున్నాను. ఆ ఎక్సైట్మెంట్ అంతా లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. ఆ వీడియో చాలా మంది చూసుండరు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాని కంటిన్యూషన్ ఇది. రూమ్ లోకి ఎంటర్ అయ్యి అన్ని లగేజ్ సర్దుకొని మేము పడుకునేసరికి నైట్ 11:30-12 అయిపోయింది. మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్స్ కి వెళ్ళాలి కదా అని చెప్పి రెడీ అవుతున్నాము. ఇప్పుడైతే మేమందరం ఫస్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్తున్నాను. సో ట్రెడిషనల్ గా ఉంటుంది కదా అని డ్రెస్ వేసుకున్నాను. చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే నాకు ఒక మంచి మెమరీ ఉందండి, అదంతా దారిలో చెప్తాను. పిల్లలు కూడా సింపుల్ గా రెడీ అయిపోయారు. వీళ్ళని రెడీ చేసే బాధ తగ్గింది సగం నాకు. ఇలా గుండుతోనే ఉన్నారు కాబట్టి తలదువ్వే పని లేదు, షర్టు ప్యాంట్ వేసేస్తే సరిపోతుంది. మా చిన్నోడు వీడియో స్టార్ట్ చేసేసరికి ఇంట్రో చెప్తున్నాడు మన ఛానల్ కి, వెల్కమ్ టు మమ్ అండ్ పంకిన్స్ ఛానల్ అని. పిల్లలు ఇంకా ఎంకరేజ్ చేస్తారు, వీడియోస్ చేయట్లేదు ఎందుకు, వీడియోస్ చేయి అని. సమ్మర్ హాలిడేస్ ఏంటో కానీ వీడియోస్ చేయడం అయితే చాలా టఫ్గా ఉందండి. బట్ ఏదేమైనా ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. ఎడిటింగ్ ఫాస్ట్గానే అయిపోతుంది కానీ ఈ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో అది చాలా కష్టంగా ఉంది. సైలెంట్గా ఉండాలి కదా ఇల్లంతా. ఎంత కన్సిస్టెన్సీతో ఉందాము అని నేను ట్రై చేస్తున్నా సపోర్ట్ కుదరట్లేదు. అందువల్లనే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. అడ్జస్ట్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఎంట్రన్స్ అంటే ఆ రూట్ ఎంట్రన్స్ లో ఇలా కొద్ది దూరం ట్రావెల్ చేస్తే టెంపుల్ కి అయితే వచ్చేస్తాము. అక్కడ దారిలో కొంతమంది ఉంటారు, వాళ్ళు అడ్డుపడతారు అనమాట బండికి. వాళ్ళు వెంటపడి బండి పార్క్ చేయమంటారు వాళ్ళు చెప్పిన ప్లేస్ లో. అలా పార్క్ చేయించినందుకు డబ్బులు అడుగుతారు. అదేంటో నాకు అర్థం కాలేదు. మేము నార్మల్ గా వచ్చేసరికి అరిచారు, కొంచెం గట్టిగా మాట్లాడారు. వాళ్ళ దౌర్జన్యం ఏంటో అర్థం కాలేదు. అదైతే నాకు నచ్చలేదు. ఇక్కడ పార్కింగ్ కి ప్లేస్ లేదా అంటే మామూలుగానే ఉంది, ఫ్రీగానే ఉంది. మరి అదేంటో మరి. ఇంక ఇక్కడైతే నామాలు పెట్టించుకుంటున్నారు. ఇంకా టెంకాయలు కూడా అందరం తీసుకోవాలి కదా అని ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కో సెట్ తీసుకున్నాము. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. లేకపోతే ఏదో సీరియస్ గా చూస్తున్నారు వాళ్ళు కూడా. టెంపుల్స్ దగ్గర అయితే ఈ ప్రాబ్లం ప్రతి చోట ఉంటుంది, అదొక్కటి నచ్చదు నాకు. నెక్స్ట్ అయితే ఇక్కడ అందరం టెంకాయలు కొట్టేసి వెళ్తున్నాం లోపలికి. మేము 8 కంతా వచ్చేసామండి, అందుకే కొంచెం రష్ తక్కువ ఉంది, లేకపోతే చాలా రష్ గా ఉంటుంది. అప్పటికే చూడండి ఎంతమంది ఉన్నారో, మీకు ప్రదక్షిణాలు చేసే దగ్గర కనిపిస్తారు చూడండి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వచ్చాను హైదరాబాద్కి అని చెప్పి. అప్పుడైతే వచ్చానండి ఈ టెంపుల్కి, ఫస్ట్ టైం అదే రావడం లైఫ్లో. అప్పుడు చెప్పారు ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఏం కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పి. అప్పుడు ఒక కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేశాను. చూడండి అప్పటికే ఎంతమంది తిరుగుతున్నారో, ఫాస్ట్ గా తిరిగేస్తారు. ఒక సర్కిల్ మొత్తం బాగా తిరుగుతారు కానీ ఒక ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ స్లో అయిపోతారు. ఇది క్లియర్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. అండ్ టైం పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోతున్నారు. 10:30 వరకు లోపల తిరగనిచ్చారు. చూడండి నావైతే అప్పటికే 78 అయిపోయాయి. రిమైనింగ్వి బయట తిరిగేయమని చెప్పారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, బయట ఒక ప్రదక్షిణం చేస్తే లోపల 11 ప్రదక్షిణాలు చేసినట్టు. అలా బయట 11 ప్రదక్షిణాలు చేసేస్తే సరిపోతుంది. అప్పుడు లోపల 108 చేసినట్టు అనమాట. అందుకే నేను బయటకు వచ్చేసాను. ఇంకా పూజారి కూడా బయటకు వెళ్ళిపోమన్నారు, జనాలు ఎక్కువ అయిపోతున్నారు, టైట్ అయిపోతుందని చెప్పేసి బయటకు పంపించేశారు. బయట తిరగండి అని చెప్పి. బయట 4 ప్రదక్షిణాలు చేస్తే 108 కంప్లీట్ అయిపోతాయి నావి. బట్ టైం అయితే పట్టిందండి. టెంపుల్ చుట్టూ తిరగడం కదా, చాలా టైం పట్టింది. ఇక్కడ కొన్ని దొరికిన ఐటమ్స్ అన్ని చాలా క్వాలిటీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. కాస్ట్ ఏమో నేను తీసుకోలేదు కాబట్టి నాకు తెలియదు కానీ చూడడానికి కానీ చాలా క్వాలిటీగా ఉంటాయి. కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, అవ్వాతాత బొమ్మలు ఉంటాయి కదా తల ఊపేవి, అవి ఎంత క్యూట్గా ఉన్నాయో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలి. నేను లాస్ట్ టైం ప్రదక్షిణం చేశానని చెప్పాను కదా, అప్పుడు నా కోరిక అయితే 2 కోరికలు కోరుకున్నాను అనమాట. ఒకటి కాకపోతే ఒకటి అని చెప్పి ఒక కోరిక అయితే నెరవేరింది. కాబట్టి ఆ మొక్కు తీర్చుకుంటున్నాను ఇప్పుడు. 9 years తర్వాత తీర్చుకుంటున్నాను. అలాగే కొత్త కోరిక ప్రదక్షిణాలు కూడా చేసేసాను అనమాట 11. కొత్త కోరిక నెరవేరడం మాత్రం నా చేతుల్లో మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నేను వీడియోస్ చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి. ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక దర్శనం చేసుకొని ఇక్కడ ఇంకా శివుడిది ఉంటుందండి టెంపుల్, చిన్న టెంపుల్, చాలా బాగుంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని కూర్చొని లేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్ కి అయితే బయలుదేరాము. టిఫిన్ తినేసి నేను చెల్లి మొక్కు తీర్చుకునే వరకు అమ్మ వాళ్ళు మా వారు పిల్లలు పట్టుకొని కూర్చున్నారు. మాకంటే అదే పెద్ద టాస్క్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే బ్రిడ్జ్ వచ్చింది. ఎప్పుడు సాంగ్స్ లో, టీవీల్లో, సినిమాస్ లో చూడటమే తప్ప ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను. నైట్ టైం లైటింగ్ తో చాలా బాగుంటుంది కదా, ఇంకా చూస్తామో లేదో చూడాలి. ఇప్పుడైతే నెక్స్ట్ మొక్కు తీర్చుకోవడానికి పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తున్నాము. జూబ్లీ హిల్స్ లో ఉంటుంది కదా, ఆ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఏంటండి బాబోయ్, అసలు అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. మాకు వైజాగ్లో మేమున్న ఏరియాలో 5 floors కి మించి కట్టకూడదు అనమాట, అదొక రూల్ ఉంది. బట్ ఇక్కడ ఇంత హైట్లో బిల్డింగ్స్ ఉండేసరికి అలా చూస్తూ ఉండిపోయాను. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంది కదా టెంపుల్.
అండ్ ఇక్కడ టెంపుల్ అయితే 1 వరకే ఉంటుందండి. 1కి క్లోజ్ చేసేస్తారు. సో ఫాస్ట్‌గా వెళ్ళాలి. మేము ఎప్పుడు వెళ్ళినా లాస్ట్ మినిట్‌లోనే వెళ్తున్నాము. ఈ టెంపుల్‌కి కూడా 12:30కి అలా వెళ్ళినట్టున్నాము. 12 ఆర్ 12:30కి వెళ్ళినట్టున్నాము. అప్పటికే క్లోజింగ్ టైం అయిపోయింది. ఫాస్ట్‌గా వెళ్ళిపోండి, ఫాస్ట్‌గా తిరిగేయండి, త్వరగా దర్శించుకోండి అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. కొద్దిగా అమ్మవారిని అయితే క్యాప్చర్ చేశాను. చాలా బాగున్నారు కదా. ఇక్కడ లోపలైతే మనకి ఎక్కడ టెంకాయ కొట్టడానికి ఉండదు. ఇందాక చూపించాను కదా, ఆ ప్లేస్‌లోనే టెంకాయ కొట్టేసి తీసుకొని రావాలి. నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది తప్ప ఇంకేమీ తెలీదనమాట. ఇక్కడ ఇలా ఆచారాలుంటాయి అవేమీ తెలీదు. మేము నార్మల్‌గా అమ్మవారిని దర్శించేసుకొని వెళ్ళిపోతూ ఉంటే చెల్లి చెప్పిందనమాట, అక్కడ కాయిన్ నిలబెడితే మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పి. అప్పుడు ఇలా వచ్చి చూస్తే అందరూ ట్రై చేస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గర 1 రూపీ కాయిన్ ఉంచోబెట్టి మనం ఏం కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని. ఇక్కడ ఒక నమ్మకం ఉంది. వెనకాల వాళ్ళు అందరూ మాట్లాడుకుంటే విన్నాను. ఎంతో కాన్సంట్రేషన్‌తో, ఫోకస్‌తో నుంచోబెడితే తప్ప నుంచోదు అని చెప్పి. మన కోరిక కూడా అంతే కదా. మనం ఎంతో కాన్సంట్రేషన్‌తో, ఫోకస్ మొత్తం ఆ పని మీదే పెట్టి ట్రై చేస్తే నెరవేరుతుంది ఏ కోరికైనా. అండ్ యూట్యూబ్ గురించి కోరిక అంటే మామూలు పని కాదనమాట అది. ఇంకా కాయిన్ నుంచుంటుందని నమ్మకం కూడా పోయింది నాకు. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం, కాయిన్ నుంచోబెట్టడం 2 ఒకటే అనిపించింది నాకు అది ట్రై చేస్తుంటే. మనం యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఎంత పేషెన్స్‌తో ఉండాలో, ఈ కాయిన్ నుంచోబెట్టాలంటే కూడా అంతే పేషెన్స్ ఉండాలి. అండ్ అక్కడ ప్లేస్ కూడా సాఫ్ట్‌గా లేదనమాట. నేను నుంచున్న ప్లేస్ కూడా అసలు పేషెన్స్ పోతుందనమాట. చాలా కష్టపడి ట్రై చేశాను. కొంతమందైతే ఇక్కడ కూర్చొని మరీ ట్రై చేస్తున్నారు. మేము వెళ్ళింది సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత. సో అందుకే చూడండి కైట్స్‌తో డెకరేట్ చేశారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను వీడియో షూట్ చేస్తుంది ఏ టైంలో అని చెప్పి. కనుమ రోజు అండి ఆ రోజు. ఇక్కడ వీడియో కూడా కనుమ తర్వాత 2 డేస్ తర్వాత షూట్ చేస్తున్నాను. అందుకే కైట్స్ అలా అని పెట్టారు. ఇంకా కాయిన్ నుంచోట్లేదనమాట. ఎంత ట్రై చేసినా ఇంకా నుంచోదులే అని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను. అండ్ వాళ్ళు కూడా క్లోజింగ్ టైం అయిపోయిందని వెళ్ళిపోమని చెప్పారు. సో వెళ్ళిపోయాము. డాడీ మళ్ళీ కాల్ చేసి మేము ఇక్కడే ఉన్నాము, వచ్చి ట్రై చేయి, ఎందుకు నుంచోదో నేను చూస్తానని చెప్పి మళ్ళీ పిలిపించారు. ఇక మళ్ళీ వచ్చి ట్రై చేశాను. చాలాసేపు ట్రై చేశాక ఇలా 2 రూపీస్ కాయిన్ నుంచోబెట్టగలిగాను. 2 రూపీస్ కాయినే ఉందండి. 1 రూపీ కాయిన్ ఇందాక ట్రై చేసి అక్కడే వదిలేశాను. మళ్ళీ నా పర్స్‌లో 2 రూపీస్ కాయినే ఉంది. ఇంకా ట్రై చేశాను, నుంచుంది. మా వారికైతే ఏమీ కోరుకోకుండా నార్మల్‌గా సింపుల్‌గా నుంచోబెట్టేస్తున్నారు అసలు. ఏదైనా కోరుకున్నావా మంచిగా డబ్బులు రావాలని అని అడిగితే నేనేం కోరుకోలేదు అందుకే నుంచుంది అని అంటున్నారు. అంతేనేమో అనిపించింది. మనది నుంచోడానికి సింపుల్‌గా మనం ఏదైనా మామూలు కోరుకున్నామా, యూట్యూబ్‌ల గురించి కోరుకున్నాను. నుంచోవడం అంత ఈజీ కాదు కదా ఎంతైనా. 5 రూపీస్ ఓల్డ్ కాయిన్ ఉంటుంది కదా, అది నుంచోబెట్టాననమాట. పక్కనోళ్ళు చెప్తున్నారు ఇది ఎవరికైనా నుంచుంటుందండి, 1 రూపీ కాయినే నుంచోబెట్టాలి అని. సర్లేండి ఏదో నా తృప్తి కోసం ట్రై చేశానని చెప్పాను. ఇంకా క్లోజింగ్ టైం అయిందని తరిమేశారు. మనం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాము అని. ఇక్కడ ఇంకా పొంగల్ పెట్టుకోవడం, వేటను కోయడం ఇంకా చాలా జరుగుతాయంట. మేము వెళ్ళినప్పుడైతే ఏమీ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం కాయిన్ నిలబెట్టగలిగాను కదా అని. మా వారు ఫస్ట్ అయితే ట్రై చేయి పర్లేదు నేను వెయిట్ చేస్తాను అన్నారు. మా డాడీ ఏమో లాక్కొని వచ్చి మరి నుంచోబెట్టాడు. ఎంతైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించగలం కదా. మొక్కులు తీర్చుకొని అలసిపోయాము. ఫుల్గా ఆకలి అవుతుంది. ఇక మంచి ఫుడ్ తినిపించమని మా చెల్లిని అడిగితే పాపం నవాబ్స్కి తీసుకొచ్చింది. మేము నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాము, బట్ తీసుకొచ్చింది కదా తిందాము. ఇక్కడికి వచ్చి వెజ్ తింటే చండాలంగా ఉంటుందని చెప్పి నాన్ వెజ్ తిన్నాము. ఇంకా రోజుకి నవాబ్స్కి వచ్చి బిర్యానీ తినకుండా వెజ్ ఏంటి అని అడిగితే కూడా బాగోదులేండి. అప్పటికి మా అమ్మ వెజ్ తినింది, అంతేం బాగాలేదు. ఇంకా మేము కూడా ఎక్కువ మంది ఉన్నాం కదా, జఫ్రానీ బిర్యానీ ఆర్డర్ చేసాము, జంబో ప్యాక్. మాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి కరెక్ట్ గా సరిపోయింది, లేకపోతే 6 to 7 మెంబర్స్ కి సరిపోతుంది జంబో ప్యాక్. ఏం ఆర్డర్ చేద్దామా అని మేము డిస్కస్ చేసుకుంటే మా వాడు వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు చేద్దాం. టేస్ట్ అయితే బాగుందండి. జఫ్రానీ బిర్యానీ నవాబ్స్లో మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ బాగుంది. అండ్ అక్కడ అంబియన్స్ కానీ ఫర్నిచర్ కానీ అదంతా కలర్ కాంబినేషన్ అదంతా చాలా బాగుంది. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఐటమ్ తిన్నానండి. కునాఫా ఉంటుంది కదా, ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. మంచిగా చీజ్ షుగర్ సిరప్ తో ఇచ్చారు. స్వీట్ లో చీజ్ ఏంది చండాలంగా అనుకున్నాను, కానీ తిన్నాక చాలా బాగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసరికి నవాబ్స్ పాన్ షాప్ అయితే కనిపించింది. చూడడానికి అయితే చాలా బాగుంది, డిఫరెంట్ పాన్స్. కానీ
కొంచెం కూడా స్పేస్ లేదు పొట్టలో ఎవ్వరికి తినడానికి. నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చులే అని వెళ్ళిపోయాము. ముందు ఇప్పుడు టైం అవుతుందండి ఫ్లైట్ కి. ఇప్పుడు ఫాస్ట్ గా హోటల్కి వెళ్ళిపోయి మళ్ళీ ప్యాక్ చేసుకొని బయలుదేరాలి ఎయిర్పోర్ట్ కి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డివోషనల్ వ్లాగ్ లానే ఉండనిద్దాం ఇది, ఎందుకంటే సెండ్ ఆఫ్ వ్లాగ్ చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది. దాన్ని దీనికి అటాచ్ చేయాలని లేదు నాకు. ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏవైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చెక్ చేసి. నెక్స్ట్ ఒక హార్డ్ ఎమోషనల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.